సినిమా బాగుందన్నా, నిజంగా చెప్తున్నా. సోషల్ మీడియాలో ఎందుకు దాని గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు. చాలా మంది చూస్తున్నా నేను, అలా ఉంది ఇలా ఉంది, ఇలా లేదు అలా లేదు సినిమా. మీరు ఒకవేళ నార్మల్గా వస్తే ఒకే వ్యక్తి 3 ఫ్లేవర్లు, అర్థమైందా? ఒకటి దేవర, రెండోది వర, మూడోది ఆ వరలో ఇంకో వర, అర్థమైందా? ఇది మాడ్యులేషన్. కథ ఏంది అని అంటే, అసాంఘిక శక్తులను అడ్డుకోవడం కోసం మన ఎన్టీఆర్ గారు కొండపైన 3 అవర్స్ కూర్చున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులను ఉపయోగించుకోవడం కోసం మురళీకృష్ణ 3 గంటల సినిమా నడిపించాడా, లేకుంటే ఆ తంగం కోసం 3 గంటలు నడిపించారా అనేది స్టోరీ. ఇది స్టోరీ. అంటే కొరటాల శివ గారు ఈసారి హిట్ పడినట్టేనా ఆయనకి? కొరటాల శివకి హిట్ పడింది, బట్ యాజ్ యూజువల్ మన ఎన్టీఆర్ గారికి నార్మలే అది. ఆయనకు హిట్ అవసరం లేదు అన్నా. ఒక డైలాగ్ ఉంటుందన్నా, నాన్న ఎంతసేపు నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నావే, నా కథ చెప్పు, నా దేవర కథ అంటే నా తండ్రి కథ చెప్పు అని అంటే, తండ్రి చేసేదే 0 పనులు చేస్తాడు, హీరో పనులు కాదు. అదొక చిన్న లైన్ ఉంటుంది, చాలా పెద్ద డెప్త్గా రాశారు. రైటర్ ఎవరు రాశారో తెలియదు, బట్ సూపర్గా రాశారు. ఎమోషనల్గా ఏమైనా ఉన్నాయా? అదే అన్న, ఇదే ఎమోషన్ అన్న. నేను చెప్పిందే ఎమోషన్, ఇంకా ఏడ్చి చెప్పాలా, నాకు కన్నీళ్ళు వస్తలేవు. అది ఆ విధంగా ఉంటుంది సినిమా మటుకు సూపర్ అన్న, నిజంగా చెప్పి. ఫైట్ ప్రమాణంగా ఉంది అన్న. రక్తం ఎరుపెక్కిపోయింది, పార్ట్ 2లో ఎరుపెక్కి నలిపెక్కిపోతుంది, అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది. అంటే సముద్రం మొత్తం ఎరుపెక్కిందంటారు? ఎస్, సముద్రం మొత్తం అందులో ప్లాంక్టన్స్ ఏవి లేవు, రెడ్ ప్లాంక్టన్స్ ఏవి లేవు. రక్తంతో ఎరిపెక్కిపోయింది, కొరటాల శివ డైరెక్షన్ తో ఎరిపెక్కిపోయింది, అర్థమైందా? ఎన్టీఆర్ గారి యాక్షన్ తో ఈసారి డబల్ ఎరిపెక్కిపోతుంది. జాన్వీ కపూర్ ఎలా ఉంది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేంది మరి సాంగ్ ఉంది కదా దాంట్లో, కెమిస్ట్రీ ఏం లేదా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ సాంగ్ కాదు, చుట్టమల్లే సాంగ్. చుట్టమలేదు, పిట్టమలేదు. దేవరా సాంగ్ మటుకు బాగుంది. ఎందుకు దూరిందో సాంగ్ మటుకు నాకు అర్థం కాలేదు. అది నాకు నచ్చలా. బాలీవుడ్ నుంచి పిలిపించారు మరి హీరోయిన్. కెమెరామ్యాన్ పాస్ చేసుకోండి, స్పష్టంగా సమాధానం లేదు, అర్థమైందా? ఎందుకు నాకు తెలియదు, బట్ మిగతా సాంగ్స్ అయితే ఓకే. సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ అన్నా, సుధీర్ బాబు గుర్తు చేశాడు మళ్ళీ నాకు బ్రహ్మాండంగా. జస్ట్ చిన్న డైలాగులు ఎక్కువ ఉండవు, ఓన్లీ కళ్ళతో ఎక్స్ప్రెషన్సే. నాకు తెలిసి ఇంకా ఎన్టీఆర్ మనం పక్కన పెట్టేసుకుంటే అందులో బ్రహ్మాండంగా యాక్షన్ ఎవరు చేశారా అంటే సైఫ్ అలీ ఖాన్. శ్రీకాంత్ ఆయన నార్మల్ యాక్షన్, ఆయన కూడా పెద్దగా మాటలు ఏం లేవు, బట్ ఓవరాల్గా బాగున్నాను. స్క్రీన్ ప్లే ప్లస్ ఉంది. దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షను, కథలో 3 ఫ్లేవర్లు, ఎన్టీఆర్ గారి 3 ఫ్లేవర్లు. నెగిటివ్ ఆ సాంగ్ నచ్చలేదు, ఎందుకు వచ్చిందో సాంగ్ నచ్చలేదు, అదొకటే నచ్చలేదు, బట్ మిగతా ఓవరాల్గా అనిరుద్ బీజిఎం కూడా బాగుంది. పార్ట్ 2 2 క్యారెక్టర్లు చనిపోతాయి, మరి పార్ట్ 2 ఎవరితో తీసారో అర్థం కాలే. దేవర వరం చంపేస్తాడు, ఈ వర చంపేసుకుంటాడు, ఆయన అడ్డం పడినాడు, చచ్చిపోయినాడా, చచ్చిపోతే పార్ట్ 2 ఎట్లా వస్తుంది? చావకపోతే శిక్ష ఎందుకు వేసుకున్నట్టు, ఇది నాకు అర్థం కాలే. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? నేను ఇచ్చే రేటింగ్ 7 ఇస్తున్నా. 7 సముద్రాలు 7 కాబట్టి సముద్రం 7 ఉన్నాయన్న, 7 ఇచ్చినాను. నేను ఇచ్చే రేటింగ్కి 10 వెనకాల 10 ఉండదు, ముందర 5 ఉండదు. ఓకేనా? రైట్. ఎనీ క్వశ్చన్స్?